పోయిన ఏ మంత్రి కాకపోయినా మరి ఆయన దగ్గర నుంచి అందరూ రెడ్డి సామాజిక వర్గం నుంచే మెయిన్ క్యాండిడేట్ మెయిన్ పోస్టులో ఉన్నారు కదా సార్. మెయిన్ పోస్ట్ ఏది? మెయిన్ పోస్ట్ నేను అడుగుతాను సార్. ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత మెయిన్ పోస్ట్ ఏది? డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం ఎవరికి ఇచ్చున్నారు? కాదు సార్, డిప్యూటీ సీఎం అనేది మెయిన్ పోస్ట్ కాదు అనుకుంటున్నా నేను. అంటే ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనుకుంటున్నాను. అవును సార్, హోమ్ మినిస్టర్ ఎవరికి ఇచ్చారు ఆ రోజు? అవును, మహిళకి ఇచ్చాడు. మేము నేర్పించింది ఏది? ఈ రోజు మహిళా హోంమంత్రి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హోంమంత్రి అనిత ఉన్నదంటే అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనే. ఆ రోజు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళని ఈ యొక్క హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డికే చెప్పాలి. అది తానేటి వనిత గారికి ఇచ్చారు. సో ఆయన నేర్పించింది చంద్రబాబు గారు ఫాలో చేస్తున్నాడు. అంతేగాని అదే విధంగా డిప్యూటీ సీఎంలు పెట్టుకుంటే 5 మంది డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. రెడ్లకి ఇవ్వలేదు డిప్యూటీ సీఎం అయినా. ఒక ఎస్సీకి ఇచ్చాడు, ఒక బీసీకి ఇచ్చాడు, ఒక మైనారిటీకి ఇచ్చాడు, ఒక కాపుకి ఇచ్చాడు. ఈ విధంగా డిఫరెంట్ సామాజిక వర్గాలకి ఇచ్చారు సార్. సామాజిక వర్గాలుగా, కులాల వర్గాలుగా న్యాయం జరిగినటువంటి ఏదైనా ఉన్నదంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఒకటైతే చెప్పండి, అసలు అంబటి రాంబాబు గారి టార్గెట్ ఏంటి? మీ ప్లానింగ్ ఏంటి? ఏమైనా ఉన్నాయా సార్? అంబటి రాంబాబు గారి టార్గెట్ ఒకటే సార్. ఎవరైతే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడికి పాల్పడ్డారో ఆ వ్యక్తి, ఎవరైతే ఈ దాడికి ప్రోత్సహించినటువంటి వంశీ వెంకటేశ్వరరావు అనేటువంటి ఒక అధికారులు ఉన్నారో, పోలీసు అధికారులు ఉన్నారో, ఈ పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలా? రైట్. ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరికీ కూడా తగిన శిక్ష వెయ్యాలనేటువంటిది అంబటి రాంబాబు గారి హెచ్చరికలు జారీ చేసినట్టున్నారు. బయట ఒకటి చూద్దాం, ప్లే అవుతుంది, తర్వాత మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అంబటి రాంబాబు గారు బయట ఒకటి ప్లే చేయండి. భయపెట్టాలనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టాలనుకుంటే అది మీ పొరపాటు. అందులోనూ అంబటి రాంబాబును భయపెట్టాలనుకుంటే మరింత పొరపాటు అని మనం చేస్తున్నా. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భం ఏమిటి అందరికీ మనవి చేస్తున్నా. ఈ 7 గంటల 20 నిమిషాల సేపు జరిగినటువంటి దాడి